అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎర్రప్రగడ వంటలు. ఒరేయ్ తమ్ముడు, తమ్ముడు ఏం జేస్తున్నావు? ఆగక్క గేమ్ ఆడుతున్నా నేను. ఏంటి మరి చల్ల పునుగులు ఓకేనా? ఓకే అక్క. ఈ పునుగులండి విజయవాడ, గుంటూరులో చాలా ఫేమస్ అండి. ఎక్కువ శాతం ఈ పునుగుల్ని టమాటా లేదా అల్లం చట్నీతో తింటారండి. కానీ నేను మీకు ఈరోజు పల్లీ చట్నీతో సరికొత్త రుచి చూపించబోతున్నాను. పల్లీ చట్నీతో తింటే అండి ఆహా! ఆ టేస్టే వేరండి. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకెళ్ళిపోదాము. వీడియో చివరి వరకు చూడండే. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగేసుకోవాలండి. వేసుకొని నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇప్పుడండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక కప్పు మైదా వేసుకోవాలండి. తర్వాత అండి నేను చూపిస్తున్న విధంగా 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇది 2 గంటల సేపు నానాలండోయ్. ఇప్పుడు పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా పాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ పల్లీలేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు పల్లీలు చల్లారాక దాని మీద పొట్టు తీసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకోండి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి, కారం ఎక్కువ తినేవాళ్ళు 2 గూడా ఏసుకోవచ్చండి. అలాగే కొంచెం చింతపండు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండోయ్. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఏసుకొని కలుపుకోవాలండి. ఈ చట్నీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పునుగుల్లోకి బావుంటుందండి. ఇందులోకి మనము ఇప్పుడు పోపేసుకోవాలండి. దానికోసం ఒక పాన్ పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిలేసుకొని, ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 4 రెబ్బలు కరివేపాకు, ఇంగువ వేసుకోవాలండి. ఆవాలు చిటపటమన్నాక తీసేసుకొని ఇందులో వేసుకొని కలిపేసుకోండి. పిండి 2 గంటలు నానాక ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక పాన్‌లో పునుగులు ములిగేంత వరకు ఆయిలేసుకొని, హీట్ అయ్యేంత వరకు ఆగండి. ఈలోపు మీకో పొడుపు కథ. ఆకాశం పచ్చన, నక్షత్రాలు తెల్లన. ఏంటది? మీకు గాని తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండే. నూనె కాగిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం పిండిని అందులో వేసి చూడండే. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని అందులో వేసుకోండి. ఇది బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంతేనండి. ఎంతో రుచికరమైన చల్ల పునుగులు రెడీ. ఈ పునుగులు ఈవినింగ్ టైమే కాకుండా మార్నింగ్ టిఫిన్, నైట్ డిన్నర్‌లా కూడా చేసేస్తున్నారండి. నాకైతే మంచి వర్షం సాయంత్రాన వేడి వేడిగా తినడం అంటే చాలా ఇష్టమండి. మీకైతే ఎలా ఇష్టమో కామెంట్స్‌లో చెప్పండే. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ చల్ల పునుగులు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.